సర్వసాధారణంగా దేవుని ప్రేమ అర్థం కానటువంటి మనం, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మనం ఈ లోకంలో జీవిస్తూ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసుకోలేనటువంటి మనం ఇతర ప్రేమల వైపునకు చూస్తూ దేవుని ప్రేమను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి అవిధేయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోతూ ఉన్నాం. ఆలోచన చేయండి, ఈ లోకంలో మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోతే, ఈ లోకంలో మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోతే మిగిలిన ప్రేమల వైపు నాకు మొగ్గు చూపుతాం. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా దేవుని ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుడు మన పట్ల ఎంత ప్రణాళికను కలిగి ఉన్నాడు, దేవుడు ఎంత ఎఫర్ట్ని పెట్టాడు మనల్ని తయారు చేయడానికి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేక ఇహలోకపు సంబంధమైనటువంటి ప్రేమల వైపునకు మనం చూస్తూ వాటిని కోరుకుంటూ వాటి కొరకు ఆత్రుత పడుతూ వాటి కొరకు మనం వేగిరపడుచు వాటి వెనకాల మనం పరిగెడతా ఉన్నాం ఈ లోకంలో. అయితే ఆలోచన చేయండి, దేవుని ప్రేమ వేరు, ఈ లోక సంబంధుల ప్రేమ వేరు. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, మనుషుల ప్రేమ శాశ్వత కాలం ఉండదు. ఇహలోకపు సంబంధమైనటువంటి ప్రేమలు ఏది చూస్తున్నా మీరు, ఆ ప్రేమలు పరిధులు కలిగినటువంటి ప్రేమలు, షరతులు కలిగినటువంటి ప్రేమలు. మనం ఎటువైపు మొగ్గు చూపుతాం, ఎటువైపు మొగ్గు చూపిస్తూ ఉన్నాం? షరతులు కలిగినటువంటి ప్రేమల వైపు, పరిధులు కలిగినటువంటి ప్రేమల వైపు మన హృదయం తహతహలాడుతూ ఉంది వాటిని పొందుకోవడానికి. అయితే ఈ ప్రేమలు మనల్ని అంతవరకు తీసుకుని వెళ్ళావు. ఇవి మధ్యలో ఆగిపోయేటువంటి ప్రేమలు, ఇహలోకపు సంబంధమైనటువంటి ప్రేమలు ఏవైనా కూడా మధ్యలో ఆగిపోతాయి. అవి పూర్తి కావు, పూర్తిగా మనతోటి రావు అని అనడానికి చాలా ఉదాహరణలు నేను చెప్తాను మీకు. ఈ లోకంలో మనం ఏ ప్రేమలు చూస్తాం? ఈ లోకంలో మనం ఎలాంటి ప్రేమలు, ఏ ప్రేమలు చూస్తాం చెప్పండి? తల్లిదండ్రుల ప్రేమ, కుమారులు కుమార్తెల ప్రేమలు, యవ్వన కాలంలో పుట్టినటువంటి ప్రేమ, ఇంకా సహోదరుల ప్రేమ, ఇంకా భార్యాభర్తల ప్రేమ కదా. ఈ లోకంలో అన్నదమ్ముల ప్రేమలు, అక్కా చెల్లెల ప్రేమలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా పరిధులు కలిగినటువంటి ప్రేమలు అంటాను నేను. మీరేమంటారు? ఏ విధంగా పరిధులు కలిగినటువంటి ప్రేమలు అవుతాయి అని అంటే, షరతులు కలిగినటువంటి ప్రేమలు అవుతాయి అంటే, ఇవి మనం అంతం వరకు ఈ ప్రేమలు ఎందుకు రావో చెప్తారు. తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు, పిల్లలైనటువంటి వాళ్ళు, కుమారులైనటువంటి వారిని కానీ కుమార్తెలైనటువంటి వారిని కానీ ప్రేమిస్తారు. వారి ప్రేమ ఎక్కడ దాకా ఉంటుందో తెలుసా? నువ్వు వారి మాట వినేంత వరకు. నీవు వారి మాట విననొల్లనటువంటి వాడివిగా ఉంటే, విననొల్లనటువంటి దానివిగా ఉంటే అక్కడ నుండి ప్రేమ తగ్గిపోతూ వస్తుంది. ఆలోచన చేయండి, ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, మీ కుమారుడు కానీ మీ కుమార్తె కానీ అర్ధాంతరంగా ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేసి వచ్చారు. మీలో ఎంతమంది ప్రేమిస్తారు మీ కుమారుని కానీ కుమార్తెని కానీ? ఒక వ్యక్తిని బలిగొన్నటువంటి వాడిని, ఒక వ్యక్తిని ప్రాణం తీసినటువంటి వారిని మీలో ఎంతమంది ఆదరించి వీడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని మీరు వారి మీద ముందున్నటువంటి ప్రేమను కురిపించేటువంటి వారుగా ఉంటారు? కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరంలో ఒక అమ్మాయిని 4-5 చెరిస్తే వారు 4 పట్టుబడ్డారు. దాంట్లో ఒకడికి పెళ్ళైతే భార్య దగ్గరికి వెళ్ళి అడిగినటువంటి మాట ఏంటో తెలుసా? అమ్మ, మీ ఆయన ఒక అమ్మాయిని చెరిచాడు కదా, మరి మీ ఆయన ఏం చేయమంటావు? నిర్దాక్షిణ్యంగా చంపేయండి అని అన్నారు భార్య. తల్లి దగ్గరికి వెళ్తే వాడు నా కొడుకు కాదు, తండ్రి దగ్గరికి వెళ్తే ఆడెవడో నాకు తెలియదు. ఈ ప్రేమ ఎక్కడ దాకా ఉందో తెలుసా? పరిధులు కలిగినటువంటి ప్రేమ పరిధులు దాటిన తర్వాత ఉండదు. తల్లిదండ్రుల ప్రేమ, కుమారులు కుమార్తెల ప్రేమ ఎక్కడ దాకా ఉంటుందో తెలుసా? మీరు ఇస్తే ఉంటుంది, ఇవ్వకపోతే ఉండదు. ఏంటది? మీరు ఆస్తి ఇస్తే మిమ్మల్ని చూస్తారు, ఆస్తి ఇవ్వకపోతే మిమ్మల్ని నెట్టేస్తారు.
ఇంకా చెప్పమంటారా? మీరు ధనం సంపాదిస్తే ఆ ధనం ఉన్నంత వరకు మిమ్మల్ని చూస్తారు. ధనం అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఏ అనాథ శరణాలయాల్లోనో లేకపోతే ఏ వృద్ధాశ్రమంలోనో పడేస్తారు. అందుకే ఇప్పుడున్నటువంటి సమాజానికి చాలామంది ఇస్తున్నటువంటి ఒక మెసేజ్ ఏంటో తెలుసా? ఎక్కువగా కుమారులు కుమార్తెల మీద ఆధారపడొద్దు, వారిని పెంచండి, పోషించండి, బయటికి తరిమేయండి. ఎందుకో తెలుసా? మీరు వృద్ధాప్యమందు ఉన్నప్పుడు వారు మిమ్మల్ని చూడరు, అది ఖచ్చితం. కొన్ని నిజాలు చాలా కఠినంగా ఉంటాయి కదా. ఇదేంటంటే బాబు, ఎంత లక్షలు పోసి నేను చదివిస్తున్నాను, మీరేంటి చూడరా అని అట్లా. నిజం, వాస్తవం, ఇది వాస్తవం. లేకపోతే ఈరోజు అనాథ శరణాలయాలు ఎందుకు ఉన్నాయి? ఈరోజు వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు వచ్చాయి అని అంటే చూడలేక వారి ప్రేమలు అక్కడితో మిగిలిపోతాయి. యవనస్తుల ప్రేమ ఎక్కడితో ఆగిపోతుందో తెలుసా? శరీర కోరిక తీరేంత వరకు ప్రేమ ఉన్నట్లుగా నటిస్తారు. శరీర కోరిక ఒక్కసారి తీరిపోతే అక్కడితో ఆ ప్రేమ అంతమైపోతుంది. దావీదు కుమారుడు చేసింది అదే. తాను తన యొక్క చెల్లెలు లాంటి దాన్ని కామించి మోహించి ఆమెతో పడుకొని సహించిన తర్వాత అతను అన్నటువంటి మాట అంటే, నిన్ను చూస్తే నాకు అసహ్యం కలుగుతుంది. యవనస్తుల ప్రేమ అక్కడ వరకే ఉంటుంది. భార్య భర్తల ప్రేమ ఎక్కడ దాకా ఉంటుందో తెలుసా? భార్య గురించి భర్తకు పూర్తిగా తెలిసేంత వరకు, భర్త గురించి భార్యకు పూర్తిగా తెలిసేంత వరకు. పూర్తిగా తెలిసిన తర్వాత వారిద్దరి మధ్యలో ప్రేమ ఉంది. మీరు ఏమైనా అనుకోండి, ఇది సత్యం. మరి ఎలా జీవిస్తున్నారండి కలిసి అనంటే దేవునికి భయపడి జీవిస్తామని. దేవునికి భయపడకపోతే ఈ లోకంలో దాంపత్య జీవితాలు ఒకటి కూడా నిలబడదు. ప్రేమలు అన్నీ కూడా పరిమితం కలిగినటువంటివి, షరతులు కలిగినటువంటి ప్రేమ. ఈ ప్రేమల వైపును మనము ఆకర్షితులమై ఈ ప్రేమ వెంబడి మనం పిచ్చి కుక్కలుగా తిరుగుతూ ఉన్నాం. ఇవి కావాలి, ఇవి కోరుకుంటా ఉన్నాం, వీటి వైపు నడుస్తూ పరిగెడుతూ వీటి వైపు వ్యామోహం కలిగి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రేమలు ఎక్కడా కూడా నిన్ను ఆపదలో రక్షించలేవు. ఈ ప్రేమలు పరిధులు దాటలేవు. ఈ ప్రేమలో షరతులు దాటలేవు అనేటువంటి విషయాన్ని నీవు నేను ఆలోచించలేకపోతున్నాను.